జై శ్రీరామ్. హలో కింగ్స్ అండ్ క్వీన్స్, వెల్కమ్ టు రామ్ కింగ్ న్యూ లాగ్స్. ఈరోజు మన అప్డేట్ ఏంటంటే ఒంటిమిట్టలోని శ్రీ సీతారాముల కళ్యాణం. అంటే ఇప్పుడు మనం ఒంటిమిట్ట గురించి ప్రత్యక్షంగా ఈ వీడియోలో తెలుసుకుందాం పదండి. వైఎస్ఆర్ కడప జిల్లాలోని ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయం 16వ శతాబ్దానికి చెందిన చరిత్రక కట్టడం ఇది. ఇక్కడ హనుమంతుడు లేని రామాలయం, విల్లు ధరించిన రాముడు ప్రత్యేకతలుగా ఇక్కడ మనం చెప్పుకుంటారు. తిరుమల తిరుపతి అంటే టిటిడి ఆధ్వర్యంలో ఉన్న ఇది ఈ దేవాలయం. అంటే తిరుమల తిరుపతి దేవస్థానము ఆధ్వర్యంలో ఉందన్నమాట ఈ దేవాలయం. శ్రీరామనవమి పున్నమి వెన్నెల్లో రాత్రివేళ శ్రీరాములు కళ్యాణం ఘనంగా నిర్వహిస్తారు ఇక్కడ. దీనిని ఆంధ్ర భద్రాద్రి అని పిలుస్తారు. ఒంటిమిట్ట రామాలయ విశేషాలు చెప్పుకుంటే ఇది చరిత్రలో మన అంటే ఇండియాలో ఆంధ్రప్రదేశ్లో ముఖ్యంగా ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. ఒంటిమిట్ట రామాలయం 16వ శతాబ్దంలో విజయనగరం సామ్రాజ్య కాలంలో నిర్మితమైంది. ఈ ఆలయం చోళ విజయనగర రాజులు కాలంలో అభివృద్ధి చేయబడింది. హనుమంతుడు లేని ఆలయం. సాధారణంగా రామాలయాల్లో రామునితో పాటు హనుమంతుడు ఉంటాడు కంపల్సరీ, అది మనందరికీ తెలిసిందే. కానీ ఒంటిమిట్ట ఆలయంలో రాముడు, సీత, లక్ష్మణులతో పాటు హనుమంతుడు ఉండడు. అదే ఇక్కడ ప్రత్యేకత. శ్రీరాముడు, లక్ష్మణుడు దండకారణ్యంలో ఉన్నప్పుడు ఈ ప్రాంతం గుండా వెళ్ళారు. రాముడు సీతను వెతికేటప్పుడు హనుమంతుని కలవకముందే ఇక్కడికి వచ్చారని చెప్తారు. అంటే ఇక్కడ చరిత్ర చెప్తుంది. ఆంధ్ర భద్రాద్రి ఒంటిమిట్ట రామాలయంలో ప్రతి సంవత్సరం రాత్రిపూట నిండు పున్నమి వెన్నెల్లో సీతారాముల కళ్యాణం జరుగుతుంది. దీనిని ఆంధ్ర భద్రాద్రి అని పిలుస్తారు. శ్రీరామనవమి ఈ ఆలయంలో శ్రీరామనవమి బ్రహ్మోత్సవాలు, సీతారాముల కళ్యాణం మరియు ఇతర కార్యక్రమాలు చాలా వైభవంగా నిర్వహిస్తారు. ఇక్కడ స్థల పురాణం పోతన భాగవతాన్ని ఇక్కడికి రామునికే అంకితం చేశారని ప్రతిదీ ఈ విధంగా ఒంటిమిట్ట రామాలయం ఆంధ్రప్రదేశ్లోని ఒక ప్రసిద్ధ ఆధ్యాత్మిక క్షేత్రంగా మనం ఇక్కడ చెప్పుకోవచ్చు. ఇక్కడ మీరు చూసుకుంటే ఎంత వైభవంగా చేస్తారంటే అంత వైభవంగా ఇక్కడ ప్రతి ఏటా అంటే ప్రతి సంవత్సరం కళ్యాణం అంటే ఇక్కడ బ్రహ్మోత్సవాల్లాగా చాలా వైభవంగా చేస్తారనమాట. ఈ ఒంటిమిట్టకి ఏకశిల అనే పేరు కూడా ఉంది. ఇక్కడ మెయిన్గా మనం చెప్పుకుంటే చాలా చారిత్రాత్మక అంటే మనం చూసుకుంటే ఏంటంటే చోళల నాటి ఈ ఏకశిల అక్కడ కంపల్సరీ మీరు ఇక్కడ వీడియో ఫుటేజ్లో చూడండి, చాలా వైభవంగా ఉందన్నమాట. సో అంటే 1వ తేదీ 4వ నెల అంటే 1 ఏప్రిల్ 2026 ఇక్కడ కళ్యాణం అనేది మన ఒంటిమిట్టలో జరిగింది. చాలా వైభవంగా జరిగింది. అందుకు హాజరు కూడా అంటే మన సీఎం చంద్రబాబు నాయుడు గారు కూడా ఇక్కడికి హాజరయ్యి చాలా ఘనంగా అనేది నిర్వహించడం జరిగింది. 2004లో రిలీజ్ అయినటువంటి మూవీ జూనియర్ ఎన్టీఆర్ది. అక్కడ ఒక సాంగ్ కూడా షూట్ చేశారు. దమ్ దమారే డమ్ 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 దద్దరెల్లే అడుగుల సప్పుడు సంబా, ఈ సాంగ్ కూడా ఇక్కడ షూట్ చేశారు. ఇదికి చాలా చరిత్రే ఉందన్నమాట. ఈ ఒంటిమిట్ట ఏకశిల శ్రీ కోదండరామస్వామి ఆలయానికి. ఈ వీడియో ప్రతి ఒక్కరికి నచ్చుతుందని కోరుకుంటున్నాను. మీ అందరికీ నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేటోళ్ళు. ఈ వీడియో ఎలా అనిపించింది మీ ఎక్స్పీరియన్స్ కామెంట్లో తెలియపరచండి. తెలియని వాళ్ళకి ఈ వీడియో షేర్ చేయండి. మన ఒంటిమిట్ట గురించి, మన శ్రీరాముని ఏకశిల విగ్రహం గురించి. సో ఇదన్నమాట. మళ్ళీ కొత్త వీడియోస్తో మీ ముందుకి ప్రతిరోజు రావడం జరుగుతుంది. జై శ్రీరామ్, జై హింద్.